అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనం రాంపల్లి ఆర్టీసీ కాలనీలో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్ నుండి అరౌండ్ 500 డిస్టెన్స్లో నార్త్ వెస్ట్ కార్నర్ 100 స్క్వేర్ యార్డ్స్ హౌస్ ముందు ఉన్నామండి. టూ సైడ్ సీసీ రోడ్ ఉందండి. ఇటువైపు 25 ఫీట్ రోడ్ వస్తుంది వెస్ట్ సైడ్, అండ్ నార్త్ సైడ్ 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి. హౌస్ మొత్తం నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. 22.5/40 డైమెన్షన్తో 100 స్క్వేర్ యార్డ్స్ అండి. వీడియో పూర్తిగా చూడండి. వీడియోలో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. రాంపల్లి ఆర్టీసీ కాలనీ బస్ స్టాప్ నుండి జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. ఆల్రెడీ ఇంటి ముందు సీసీ రోడ్ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు మున్సిపల్ వాటర్ లైన్ కూడా అవైలబుల్లో ఉందండి. ఇక్కడ గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక చిన్నపాటి హ్యాచ్ బ్యాక్ పట్టే అంత పార్కింగ్ అనేది వస్తుంది. షిఫ్ట్ డిజైర్ వరకు కూడా ప్రతి కారు ఫిట్ అవుతుందండి. పార్కింగ్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి బోర్ ఉంటుందండి. ఇది బోరు అండ్ ఇది వాటర్ సంప్ వస్తుందండి. ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ సెట్ బ్యాక్లో కూడా వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుందండి. 100 గజాలు అయినప్పటికీ చుట్టూ సెట్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. అండ్ స్టేర్స్ పక్కన కూడా ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. అండ్ వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుందండి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. అండ్ మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. సేమ్ టైల్స్ ఇటువైపు పిల్లర్ పైన కూడా యూజ్ చేశారండి. ఈ విధంగా వస్తుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ మార్బుల్స్ పైన ఇచ్చిన డిజైన్ కూడా మీరు గమనించవచ్చు. టోటల్గా కూడా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇంటీరియర్ విత్ మస్కిటో మెష్ వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వాష్ బేసిన్ ఒకటి ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. ప్రతి వాష్రూమ్లో కూడా గీజర్ పాయింట్స్ అనేవి కామన్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. మంచి డీసెంట్ సైజులో వస్తున్నాయండి. 100 గజాలు అయినప్పటికీ మంచి సైజులో వస్తున్నాయి. సో ప్లాట్ డైమెన్షన్ చాలా మంచి డైమెన్షన్ అండి. ఇది 22.5/40 డైమెన్షన్, చాలా మంచి డైమెన్షన్ అండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. సో ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. లైటింగ్ చాలా సఫిషియెంట్గా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుందండి. వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుంది. ఇటువైపు కిచెన్ ఉంటుందండి. కిచెన్లోనే మనకి ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది పూజా ఏరియా. సపరేట్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి పూజా రూమ్కి. అండ్ ఇది కిచెన్ అండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. సఫిషియెంట్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్లో కూడా. రాంపల్లి ఆర్టీసీ కాలనీలో ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుందండి. మెయిన్ రోడ్ నుండి అరౌండ్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. నార్త్ వెస్ట్ కార్నర్లో 22.5/40 డైమెన్షన్తో 100 స్క్వేర్ యార్డ్స్ అండి. 100 గజాల ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 65 lakhs చెప్తున్నారండి. 65 లక్షలుగా చెప్తున్నారు. నాగారం మున్సిపాలిటీలో వస్తుందండి. మున్సిపల్ G+1 పర్మిషన్ కూడా ఉంది. ఎలాంటి FTL బఫర్ జోన్లో లేదండి. క్లియర్ టైటిల్తో ఉంటుంది. 65 లక్షలుగా చెప్తున్నారండి. ఫైనల్ ప్రైస్ కాదండి, స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.